నో గుడ్. 10:30 బాయ్. మోటార్ గర్ల్స్ ఇంకా రాలేదా? రాలేదండి. అయితే వెళ్ళిపో. ఏమండే కేరళంబ గారు, మీరు మాట ఇలా వస్తారా? ఏమండే మిమ్మల్ని టైపిస్ట్ బాబా గారు, సాయంత్రం 4 గంటలకే మీటింగ్. ఫోటోలు తీయాలి, డెవలప్ చేయాలి, ప్రింట్లో వేయాలి. మోడల్ గర్ల్స్ ఇంకా రాలేదు. అందువల్ల ప్లీజ్ మీరు ఒకసారి స్టూడియోలోకి వస్తారా? ఏం భయం లేదండి, మీరు చాలా అందంగా ఉన్నారు. చాలా మంది మోడల్ గర్ల్స్ కన్నా 100 times బెటర్. కమ్ కమ్. ఐ ఆమ్ ఆర్ట్ డైరెక్టర్ కేకే స్పీకింగ్. కమ్ ఆన్ ప్లీజ్ కమ్. वाह, शाबाश, क्या बात है, लवली. वन मोर मैडम, अमेసం లేకుండా. ఆర్ట్ నిజంగా చెప్పు, ఈ పిల్ల నీకేమవుతుంది? ఏమిటా చూపు, నువ్వు చెప్పు. చూసావా ఆ పిల్ల ఎలా హడలి గడగడ ఆడిపోతుందో? ఆ పిల్ల ఎవరనుకున్నావు? ఇక్కడ టైపిస్ట్, అంతేగాని సినిమా స్టార్ కాదు. నువ్వు ఫోటోలు తీయడానికి. మోడల్స్ రాలేదు, టైం లేదని. అవదా మానే, అంతేగాని కీచకుండా పరాయి పిల్లని చెంగొట్టుకు లాక్కొస్తావా? పరాయి ఉందండి, మన ఆఫీస్ లో మళ్ళీ పనిచేసే మాట్లాడు ఎక్కడ? ఆవిడ వివాహిత, ఇంకొకటి పెళ్ళాం, గుర్తుంచుకో. నువ్వు పదమ్మా, పని చూసుకో. అమ్మయ్యా, మీరు చెప్పేది నిజమే కదా? ఆ మోహిని కాలు మీద ఒక స్ట్రోక్ ఇచ్చేసరికి ఉంగరం జంప్ చేస్తూ బయటపడింది. మనతోనా ఏషియన్ గేమ్సా? అమ్మయ్యా, అంతేనా? నేను ఇంకా మీరు అమ్మాయి జాకెట్లో జాకెట్టా లాకెట్టా? చూడు సుందరి, ఈ శ్రీమన్నారాయణ జీవితంలో నీకు తప్ప వేరే ఆడదానికి స్థానం లేదు. ఈ హృదయంలో ఇంకో అమ్మాయికి చోటే లేదు, ఉండదు, ఉండటానికి వీల్లేదు. నువ్వు ఎక్కడున్నావా? ఇక్కడే ఉన్నా. ఎవరయ్యా నువ్వు? గట్టిగా చెప్పయా. లతరమ్మంటుందయ్యా బాబు. చూడు బాబు, నువ్వు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నావు. లేదు బాబు, నిన్నే చేస్తూ నువ్వే అనుకుంటున్నా. జోకులా వెంటనే బయలుదేరి రావయ్యా. లత నీ కోసం ఎదురు చూస్తుంది, నీకోసం బెంగ పెట్టుకుందయ్యా. సుందరి ఎవరండి ఆ లత? మీకోసం ఎదురు చూడడం ఏంటి? అదే నేను అడుగుతున్నాను. వీడెవడో నాకు తెలీదు. అసలు ఆ లత ఎవరో అస్సలు తెలీదు. దిస్ ఇస్ టూ మచ్. ఏంటయ్యా టూ మచ్? లేకపోతే ఏంటయ్యా, నీకోసమే బతుకుతూ నిన్నే స్మరించుకుంటూ నువ్వే కావాలనుకుంటున్నా లత ఎవరో తెలియదంటావా? నువ్వు ప్రేమించిన లతే తెలియదంటావా? 2 కళ్ళు పట్మని పేలిపోతాయి. ఇంకో మాట మాట్లాడితే నీ కోటు చించి కొట్టు మీద వేసేస్తాను. నేను శ్రీమన్నారాయణ, మ్యారీడ్ మ్యాన్. ఆవిడెవరో తెలుసా? మిస్సెస్ శ్రీమన్నారాయణ. ఏది? సుందరి, సుందరి, ఆగు. సుందరి, లత నీ కోసం ఎదురు చూస్తా. నీ మూలంగా నా పెళ్ళ వెళ్ళిపోయింది చూడు. పెళ్ళా వెళ్ళిపోయింది. లత దగ్గరికి వెళ్దాం పదవయ్యా. ఇంకో మాట మాట్లాడితే మెంటల్ హాస్పిటల్ ఫోన్ చేస్తాను, జాగ్రత్త. ఇప్పుడు లత కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. నా బతుకు కన్నీటి పాలవటానికి వీల్లేదు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, పిచ్చిని పిచ్చితోనే గెలవాలి. ఏంట్రా నీళ్ళు నువ్వే కొనుక్కుంటున్నావు? ఇదిగా ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి, అలా ఎండలో జాగింగ్కి వెళ్దాం పద. ఎండలో జాగింగ్కి వెళ్ళాలా? ఒళ్ళంతా చెమటలు పెట్టినయా? ఎవరన్నా వింటే ఏమన్నా అనుకుంటారు. వేరే పని ఏదన్నా ఉంటే చెప్పండి. ఇగా టీవీ పెట్టు. దొరికాడు నా కుండిగాడు. ఇప్పుడు ఇడికిస్తాను చూడు. టీవీ రన్ అవుతుంది కదా సార్? ఇది మీ టీవీ. నేను పెట్టమన్నది మా టీవీ. ఇది మీ టీవీయే, వస్తుంది ఈ టీవీ. అంతరంగాలు అనంత మానస చదరంగాలు. బొమ్మలు కనపట్టలేదు. బొమ్మలు కనపట్టలేదా? బొమ్మలు కనపట్టలేదంటే పిచ్చోడు అనుకుంటారు సార్. కనపడుతున్నాయి. ఊరికే సరదా జోక్ చేశాను. జోక్ చేశారా? ఏది? జెమిని టీవీ పెట్టు. జెమిని టీవీయా? రిమోట్ ఎక్కడుంది? ఓ ఇక్కడుందా? ఓహో
శ్రీహరి సినిమా యాదవ్ శ్రీనివాస యాదవ్. శ్రీనివాస యాదవ అతనెవరు? అతనెవరో మోండా మార్కెట్కి వెళ్తే తెలుస్తుంది. శ్రీనివాస యాదవ్. టీవీలో కనిపించకుండా ఏం తెలుస్తుందిరా? అదిగో మళ్ళీ కనపట్టలేదంటే పిచ్చాడు అనుకుంటారు. సరిగ్గా చూడు. కనిపిస్తుంది అదిగో శ్రీహరి. ఒరే తమ్ముడు కొంచెం మంచినీళ్ళు పెట్టరా. ఆ, ఇదిగో. ఇదేంటి మంచినీళ్ళు అడిగితే షేకండి ఇస్తావేట్రా? కేక్ హ్యాండ్ కాదండి, ఇదిగో గ్లాసు, ఇదిగో నీళ్లు. ఏంటి అలా చూస్తున్నారు? చేతిలో గ్లాస్ లేదంటే పిచ్చోడు అనుకుంటారు. ఇదిగో ఉంది మంచినీళ్ళు. మంచినీళ్ళు జాత గొంతు పట్టుకుంటది. టంగ్. గ్లాస్ పెట్టిన సౌండ్. ఓహో. Don't worry about the fish. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఎదవ కరెంటు. సరైన సమయానికే పోద్ది కరెంటు. కరెంటు పోయిందా? ఆ, మరి అబ్బబ్బబ్బబ్బా, ఈ కరెంటు పోవడం వల్ల ఫ్యాన్ కూడా తిరగటం లేదు. ఫ్యాన్ తిరగట్లేదా? ఏంటి అలా చూస్తున్నారు? ఫ్యాన్ తిరుగుతుందా? అంటే అది ఎప్పటి పని తిరుగుతుందని పిచ్చాడు అనుకుంటారు. లేదు, ఆగిపోయింది. ఆ, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. ఎందుకు? ఇంట్లోకి చీకటి కదా, కరెంటు పోయింది, ఏం కనపట్టలేదు. ఏరా, ఏదో పిచ్చాడు కదా అని వదిలేస్తే నన్నే పిచ్చాడు చేయాలని చూస్తావా? ప్లగ్లో వేలు పెట్టమంటావా? చీమతో మాట్లాడించమంటావా? ఎండలో చెమటలు పడుతుంటే జాగింగ్ చేయాలా? రేయ్, నాతో పెట్టుకోకు రే. మాస్టర్ చాయ్ బ్రేక్. చల్ చల్ ఓకే మాస్టర్, ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు, బీ కేర్ఫుల్. కమ్ ఆన్ మూవ్ యు బిచ్. నీ కర్మరా. తప్పు, అక్కడ రైట్ తీసుకోవాల్సింది. నీ మాట వినొచ్చాను. రవి, ఫినిష్. వాళ్ళు వాటర్లోకి వెళ్ళారు, నాకు ఎక్సెంట్ పట్టడం రాదు. సారీ మాస్టర్. మాస్టర్, ఇప్పుడు చిన్న చాయ్ బ్రేక్ తీసుకొచ్చా. జస్ట్ బెట్ బిచ్. వాళ్ళే బిచ్చా, టూ మచ్ ఐ కంప్లైంట్ టు కెప్టెన్. వీడి పని అయిపోయింది, మన పని అయిపోయింది. చిన్న సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎక్కడికి వెళ్ళాడు చిన్న? డిప్రెషన్లో ఉన్నట్టున్నాడు. చిన్న మరీ అంత బాధపడకు, బతుకుంటే మళ్ళీ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. ఎక్కడికి వెళ్తున్నావు చూసొద్దాం. ఓ చూసుకున్నాను. వచ్చా వచ్చావాసన. మనకి బట్టల వాసన, బూట్ల వాసన ట్రైనింగ్ లేదు, కానీ ఉచ్చవాసన ఏముంది? నేను జీవితంలో వాటి మధ్య పెరిగింది. ఆ కెప్టెన్ గాడు క్లూలు పెట్టేటప్పుడు ఇక్కడెక్కడో ఉచ్చిపోసి ఉండాలి. దేవుడా వాడు ఎక్కడ ఉచ్చిపోసాడో చూపెట్టవా ప్లీజ్? చిన్నకి ప్రామిస్ చేశాను, ఈ ఒక్క హెల్ప్ చేసి. చిన్న ఇప్పుడు చూపిస్తా వీరికి ఒక తడాక అంటే ఏంటో. అన్నా దొరికిందన్నా, దొరికింది. ఇంటి కొట్టి కడుతున్నావు, నాకు అయిపోయింది కదా.